హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో నథింగ్ నుంచి సిఎంఎఫ్ నథింగ్ ఫోన్ 2 Pro అనే ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే ఇందులో ఉన్న రివ్యూని కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈసారి నథింగ్ నుంచి చాలా మంచి అప్గ్రేడ్స్ అయితే జరిగాయి. ఇప్పుడు ఈ బాక్స్లోనే చార్జర్ ఇస్తున్నారు, అలాగే కేస్ ఇస్తున్నారు, అలాగే ఫోన్కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది. అలాగే వాటితో పాటు కెమెరాలో చాలా మంచి అప్గ్రేడ్స్ జరిగాయి. ఈ ఫోన్కి 8+128GB వేరియంట్కు ఇది 18,999, అలాగే 8+256GB వేరియంట్కు 20,999, అంటే 21,000కి అయితే వస్తుంది. దీనికి లాంచింగ్ డే రోజున బ్యాంక్ ఆఫర్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ 16,999, అంటే 17,000కే వస్తుంది. ఇది చాలా మంచి ప్రైస్ సెగ్మెంట్లో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇదొక 10-bit ప్యానెల్. ఈ ఫోన్కి ఫ్రంట్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Pro ప్రాసెసర్ని ఇచ్చారు. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే దీంట్లో LPDDR4X RAM UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ ఆప్షన్ ఇస్తారు. అలాగే కెమెరాలో చాలా మంచి అప్గ్రేడ్స్ జరిగాయని చెప్పుకున్నాం కదా. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ బడ్జెట్లో మనకు ఏ ఫోన్ బ్రాండ్ కూడా టెలిఫోటో లెన్స్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ 17,000 బడ్జెట్లో మనకు టెలిఫోటో లెన్స్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇక్కడ అది కూడా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. దీంట్లో 2x వరకు ఆప్టికల్ జూమ్ ఉంటుంది. అలాగే 20x వరకు డిజిటల్ జూమ్ ని చేసే ఆప్షన్ ఉంది. దీంట్లో 4K 30fps లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కాబట్టి మంచి ఫోటోగ్రాఫ్స్ ని వీడియోస్ ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఒక ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ ఆప్షన్ అయితే లేదు. కానీ చాలా మంచి కెమెరా సెట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో 1080p 30fps లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, అలాగే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈసారి ఛార్జర్ ని కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. అలాగే ఇది నథింగ్ OS 3.2 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+6 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 3 years మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, అలాగే 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళైతే ఖచ్చితంగా ఇస్తామని గ్యారంటీ ఇచ్చారు. అలాగే దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. దీంట్లో DTS కానీ లేదంటే డాల్బీ పార్ట్నర్షిప్ కానీ ఎటువంటిది అయితే లేదు. Wi-Fi 6 బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుంది. దీంట్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే NFC ఈ IR బ్లాస్టర్ అయితే ఇటువంటివి ఏం లేవు. దీంట్లో IP54 రేటింగ్ మాత్రమే ఉంది. దీంట్లో కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కానీ ఏం లేదు. దీంట్లో స్ప్లాషెస్ వరకు మాత్రమే సర్వైవ్ అవుతుంది. అలాగే ఈ ఫోన్లో 16 5G బ్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్తో పాటు వీళ్ళు వేరే కూడా మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది లాంచ్ ఈవెంట్లో. ఈ ఫోన్కు సంబంధించినవే. ఇదేంటి అంటే ఒకటి మ్యాక్రో లెన్స్ అని, అలాగే దాంతోపాటు ఇంకొకటి ఫిష్ లెన్స్ అని వీళ్ళు మన ఫోన్కి ఈ CMF 2 Pro ఫోన్కే పెట్టుకొని యూజ్ చేసుకునే విధంగా రెండింటిని అయితే లాంచ్ చేశారు. ఇవి యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం స్పెషల్ కేస్ అయితే కొనుక్కోవాలి. దాన్ని కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మనం రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అన్ని సెగ్మెంట్లు కవర్ అవుతున్నాయి. డిస్ప్లే బాగుంది, అలాగే ప్రాసెసర్ బాగుంది. ఈ ప్రాసెసర్ దీంట్లో 120 FPS వరకు BGMI ఆడుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇది చాలా మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. ఈ బడ్జెట్ వరకు అయితే నేను ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పలేను, కానీ ఈ బడ్జెట్ లో మాత్రం కొద్దిగా మా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే గుడ్ సెట్ ఆఫ్ కెమెరాస్. దీంట్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. దీంట్లో హైలైట్ ఏంటిదంటే
50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండడం, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇవి చాలా మంచి కెమెరాస్, చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా ఒక మంచిదే. మనకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే నథింగ్ OS చాలా మంచిగా ఉంటుంది, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అలాగే ఈసారి దీంట్లో ప్రైవేట్ స్పేస్ అని ఇంకొక ఫోల్డర్ని యాడ్ చేశారు. అంటే మనం దాంట్లో ప్రైవేట్ గా ఏమన్నా దాచుకుంటే దాచుకోవచ్చు. అలాగే డ్యూయల్ యాప్స్ ని యూజ్ చేసుకోవచ్చు, యాప్స్ ని లాక్ కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా ఒక మంచి ఆప్షన్స్. ఇవి మంచిగా ఈసారి యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. మరి ఈ బడ్జెట్ లో ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చా లేదా అన్నది మాట్లాడుకున్నట్లయితే చాలా మంచిగా కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు సేల్ స్టార్ట్ అయ్యే రోజు కొనుక్కుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ రోజు కార్డ్ ఆఫర్స్ ఉంటాయి. SBI ICICI కార్డ్స్ ఆఫర్ ఉంటుంది. దీంట్లో మనకు 17,000కే వస్తుంది. ఈ CMF ఫోన్ 1 కూడా ఛార్జర్ తో ఇంక్లూడ్ చేసుకొని ఇప్పుడు 17,000కే ఉంది. కానీ ఇది సేల్ డే రోజునే మనకు ఛార్జర్ అన్నింటితో కలిపి 17,000కి వస్తుంది. ఇందులో అన్ని చాలా బాగున్నాయి. దానికంటే మించిన హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్ ని మంచిగా పిక్ చేసుకోవచ్చు. దాంట్లో కెమెరాస్ CMF ఫోన్ 1లో కెమెరాస్ 2 ఉండే, ఇందులో 3 ఉంచారు. అందులో మెయిన్ కెమెరా అలాగే పోర్ట్రేట్ సెన్సార్ అది కూడా 2 MP ఉంది. కానీ దీంట్లో అడిషనల్ గా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది. మీరు చాలా మంచిగా ఈ ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.